మాధవ్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. మొదటగా అవిజ్ఞ మీడియా మిత్రులకు నమస్కారం. 10వ వార్డు పుర ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయభిలాషులకు, ఓటర్ మహాశయులకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను పెద్దలు మాధవరెడ్డి గారు ఈడ పోటీ చేయడం కొరకు అభ్యర్థిగా బలపరిచి, అదే భాగం లోపల ఇవాళ ప్రచార నిమిత్తం 10వ వార్డు పోచమ్మ గుడి నుంచి ప్రచారం మొదలుపెట్టినాం. మేము కాంగ్రెస్ పార్టీ గెలిచిన నుండి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ, ఇవాళ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చుకుంటూ, గత పాలకులు చెప్పిన విధంగా, గత ప్రభుత్వం చెప్పిన విధంగా మాటలు చెప్పి దాటివేసే కార్యక్రమాలు మా దగ్గర లేకుండా ఇవాళ 2.5 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్న సందర్భం లోపల సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అలాగే రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం, రేషన్ సన్నబియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చుకుంటూ ప్రజలకు మౌలిక సదుపాయాలను అదే ధ్యేయంగా పనిచేసుకుంటూ మా పెద్దలు మాధవరెడ్డి గారు నిరంతరం నర్సంపేటను బాగు చేయాలి, నర్సంపేట రూపురేఖలే మార్చాలి, మనం మాటలు చెప్పుడు కాదు మనం చేతలు చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి నర్సంపేటకు తీసుకొచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేయించి, నర్సంపేట పరిస్థితి ఈ విధంగా ఉన్నది, గత పాలకులు చెప్పిందే తప్ప చేయలేదు, మనం చెప్పడం తక్కువ చెప్పాలి, చేయడం ఎక్కువ చేయాలనే ఆలోచనతో 100 కోట్లు రమ్మి 100 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చి ఇవాళ సీసీ రోడ్లు నిర్మాణం మొదలుపెట్టినారు. అదే భాగం లోపల ఆ సీసీ రోడ్లు ఈ 10 ఫీట్లో 12 ఫీట్లో సీసీ రోడ్డు వేయకుండా డ్రైన్ టు డ్రైన్ ఎక్కడ కూడా మట్టి అవపడద్దు, వర్షాకాలం ఏ కాలుకు మట్టి అంటద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు, చిన్న పిల్లలు కూడా సురక్షితంగా స్కూల్లోకి పోయి ఇంటికి రావాలి బట్టలకు మట్టి అంటించుకోకుండానే ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో ముందుకు దాక్కుంటూ, అదే భాగం లోపల ఇలా 10వ వార్డులో మేము చేసిన అభివృద్ధి, ఫస్ట్ మేము అభివృద్ధి చేసే ఓటాడుతున్నాం, ఓటు వేయండి మీకు అభివృద్ధి చేస్తామని చెప్పట్లేదు. ఇవాళ పోచమ్మ గుడి రోడ్డు 1 కోటి రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం జరిగింది, కళ్ళ గట్టినట్టు అవుపిస్తుంది. మాకు అప్పుడు ఓట్లు లేవు, ఓట్లు లేకముందే పోసినాం, ఓట్లు లేకముందే ఈ రోడ్ వేసినాం. ఇవాళ అడ్వకేట్ సంజయ్ ఇంటికాడ కూడా సీసీ రోడ్. ఇవాళ కింద చూస్తే పాపం దుర్భర పరిస్థితిలో ఉన్నారు, మొక్కలు మంటి నీళ్ళు ఉన్నాయి, దానికి డ్రైన్ నిర్మాణం చేస్తున్నాం, రోడ్ పోస్తున్నాం. అదేవిధంగా వివేకానంద నగర్లో 600 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా ఇండ్లు ఇచ్చినాం. మాకేదో ఓట్లు వస్తాయి, ఏదో ఓట్ల కొరకు మభ్యపెట్టి ఏదో మాయమాటలు చెప్పి దాటిపోయేది కాదు. ఓట్లు లేకముందే గవర్నమెంట్ ఏర్పడగానే ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాలు ఉన్నాడు, ఒకరికి ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒకరికి ఒక రూపాయి ఇవ్వలేదు. మాయమాటలు చెప్పి నవ్వడము, దాటేయడము. అదేవిధంగా అవే తప్ప ఇక్కడ నన్ను స్థానికేతరులు అంటాను. నేను స్థానికేతరుని కాదు. ఇక్కడ పోచమ్మ గుడి నాకు రాజకీయ భిక్ష పెట్టిన పోచమ్మ గుడిది. నేను ఫస్ట్ ఎంపీటీసీగా ఈ రాజకీయంగా ఎదగడానికి కారణం ఈ పోచమ్మ నగర్. ఈ పోచమ్మ నగర్ నుంచి నేను ఎంపీటీసీ గెలిచాను, ఈ పోచమ్మ నగర్ నుంచి నేను వైస్ ఎంపీగా పాల్గొన్నాను. అంతే తప్ప కానీ ఏదో భాగం లోపల ఆయన వచ్చి నిలబడతాడని మేము ఇస్తే ఆ రోజు కౌన్సిలర్ గెలిచి స్వలాభం కొరకు, స్వార్థబుద్ధి కొరకు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కొరకు పోయి పార్టీ మారి డెవలప్మెంట్ చేస్తా అధికారం ఉన్నది, అధికారంలోకి పోతేనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మాయ మాటలు చెప్పి ఏ ఒక్కరికైనా ఒక ఇల్లు ఇచ్చిండా ఇక్కడ నేను అడుగుతున్నా, ఏ ఒక్క రోడ్ వేయించిండా నేను అడుగుతున్నా. నేను ఎంపీ తీసుకున్నప్పుడు ఆయన సంతే ఏదైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహించి పార్టీలు మారిన ప్రాతినిధ్యం వహించిన వారింటి సందే నేను ఎంపీ తీసుకున్నప్పుడు రోడ్ వేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, పోచమ్మ నగర్ ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్నా, మాయ మాటలు నమ్మకండి, అపోహలు నమ్మకండి. నేను ఇక్కడి వాడిని, నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే పెరిగాను, నా తండ్రి ఇక్కడే పుట్టిండు, నా తాత ఇక్కడే పుట్టిండు. నన్ను స్థానికేతరుడని ఆయన ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ లేకపోతే మీరు ఓటేసిందా నాకు? నేను ఎంపీటీసీగా గెలిచిన, నేను ఇవాళ కాదు ఎంపీటీసీ గెలిచిన 2006లో 2006లో నేను ఇక్కడ ఎంపీటీసీ గెలిచిన. 2014లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నిలబెట్టాం. ఆ రోజు మనోహర్ రెడ్డి నేను తీసుకొచ్చి పెట్టిండు. ఆ రోజు నువ్వు ఎవరో తెలియదు, ఇక్కడ నువ్వు పార్టీకి ప్రాతినిధ్యం వహించలే, నువ్వు ఇక్కడ పార్టీకి తిరగలే. అయినా కూడా నిన్ను పెట్టి మేము గెలిపిస్తే నువ్వు 3 నెలలు తిరిగే ముందు పార్టీ మారినావు. అది గుర్తించవలసిన అవసరం ఈ ప్రజలకు ఉన్నది. ఎంతైనా చెప్తున్నా,
మాయ మాటలకు నమ్మకండి, మభ్య పెడతారు. ధనం సంపాదించిండ్రు, ఆ రోజు ఎట్లొచ్చిండు ఈ రోజు ఎట్లున్నాడో మీకే తెలవాలి. నేను వ్యక్తిగతంగా పోదలుచుకోలేదు, నేను వ్యక్తిగతంగా విమర్శ చేయదలుచుకోలేదు. పొలిటికల్గానే మీరే ఆలోచించాలి. ఆ రోజు ఎట్టున్నాడో ఈ రోజు ఎట్టున్నాడో, ఏ విధంగానైతే బలపడ్డాడో ఆ బలపడడానికి కారణం ఏంటిది, ఆ బలపడి ఆయన చేసింది ఏందో అందరికీ తెలుసు. 20 కిలోల బియ్యం ఇచ్చిన, నేను 10 కిలోల బియ్యం ఇచ్చిన, అది కాదు ప్రజలకు కావాల్సింది. అభివృద్ధి కావాలి. ఎన్నడో పడ్డ సీసీ రోడ్డు మీద ఇవాళ మేము గుత్కలు పడ్డ సీసీ రోడ్లు, పగిలిపోయిన సీసీ రోడ్లు, బురదమయమైన రోడ్లను ఇవాళ బంగారు రోడ్లు చేస్తాను. ఇవాళ ఏ చిన్న పిల్లగాళ్ళు స్కూల్కి పోయి వచ్చి ఏ మట్టి అంటకుండా ఇంటికి పోయేది, కాళ్ళల్లో చెప్పులు లేకున్నా కూడా కాళ్ళకు మట్టి అంటకుండా తయారు చేస్తున్నాం. ముందు కూడా ఓట్ల కొరకే కాదు, మేము ఓట్ల ముందు చేయలేదు, ఎప్పుడో చేసినాం. ఇది నోటిఫికేషన్ వచ్చినాక చేయలేదు. కాబట్టి అందరూ గ్రహించి నర్సంపేట లోపల అగ్రగామిన పోచమ్మ పల్లెను నిలుపుతానని ప్రమాణం చేస్తున్నా. తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను మీ అందరికీ చేదోడుగా బాధోడుకుంటా. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీ సమస్యలను పరిష్కార మార్గాన పెడతానని ఆశిస్తూ, మీరు నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతోని గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చేతి గుర్తుకు ఓటేయవలసిందిగా కోరుకుంటూ, ఇది నా గెలుపు కాదు, ఇది నా మాధవరెడ్డి గారి గెలుపు. నేను గెలిస్తే మాధవరెడ్డి గారు గెలిచినట్టే. మాధవరెడ్డి గారు గెలిచిన నేను ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తేనే, అధికార పార్టీ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తేనే ఇక్కడ సమస్యలు ఏందని వారి దృష్టికి తీసుకుపోగలుగుతా. ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వారి దృష్టికి తీసుకుపోలేరు, వారితో మాట్లాడలేరు, వారితో చెప్పలేరు. ఇక్కడ సమస్యలు మరుగున పడిపోతాయి. ఈ సమస్యలు మరుగున పడేది కావాలా, అభివృద్ధి చేసేది కావాలా, మీరే కోరుకోవాలని, మీరే సూచించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నా. జై కాంగ్రెస్, జై దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం, దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.